అండ్ ఫ్యామిలీలో సో మీకంటే సినిమా వ్యామోహం అనేది కూడా ఒకటి ఉంది. అలాగే అన్న వాళ్ళకేమన్నా అలాంటి వ్యామోహం గానీ అట్లా ఏమన్నా ఉందా? ఇటు సైడ్ వచ్చే ఇంట్రెస్ట్ కానీ అలా? ఎవరికి ఉన్నట్టు లేదు, ఎవరికి లేదు. ఏం లేదా? ఏమో మనవాళ్ళు ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్మ్. చెప్పొచ్చు. ఓకే. పెద్దన్న ఏం చేస్తారు సార్? నేనే పెద్ద ఆయన్ని. పెద్దనంటే కొడుకులు. పెద్ద అబ్బాయి అతను గ్రాఫిక్ డిజైనర్ హుహు. బాచుపల్లి ఉంటాడు. ఓకే. నేను ఖైరతాబాద్ ఉంటాను. హ్మ్. మా చిన్న అబ్బాయి మా ఊర్లో ఉంటాడు. ఓకే. మేమిద్దరం ఉంటాం ఇక్కడ. వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మేము ఊరు వెళ్తుంటాం. హ్మ్. మాకు కామనే అది. హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళడం అనేది హ్మ్. కామనే. ఇప్పటి నుంచి 3 గంటలకు బయలుదేరాను అనుకో, 5 గంటలకు మా ఊర్లో ఉంటాం. అయిపోయా. మళ్ళీ 6 గంటలకు బయలుదేరితే 8 గంటలకు ఇక్కడ ఉంటాం. అంతే. పక్కింట్లో ఎదురు అంతే, అంతే. చాలా ఈజీ. తనకి నైస్ సార్. బోల్డ్ అయిన ఈ విషయాలు సందర్భంగా నేను నా ఈ యొక్క ఎదుగుదలకి యా మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కానీ అంటే ఆ పర్టికులర్గా మీరు తీశారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఏంటంటే మీ రిటైర్మెంట్ టైంలో కూడా సో ఆ రిటైర్ అవుతున్న సందర్భంలో సో మీ హెడ్ ఎవరైతే ఉంటారో సో అది రాసేటప్పుడు కూడా ఐ డోంట్ నో కరెక్ట్ మీ గురించి కూడా ఈ యొక్క ఎంప్లాయ్ అనేది కూడా సంస్థకు ఒక అసెట్ లాంటి వాళ్ళు అని చెప్పేసి రాశారని కూడా విన్నాను. అది ఎక్కడ జరిగిందంటే, నేను డివిజన్ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేస్తున్నప్పుడు మాకు క్యాజువల్ ఎవ్రీ ఇయర్ మాకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, మునుపు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అనేవాళ్ళు, సిఆర్స్. అంటే ఫర్దర్ ప్రమోషన్స్కి కానీ ఇంక్రిమెంట్ రిలీజ్ చేయడానికి కానీ, లేకుంటే మన యొక్క యాటిట్యూడ్కి బిహేవియర్ కాండక్ట్ ఏ విధంగా ఉన్నది అన్నది ఒక రిపోర్ట్ రాస్తారు. ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అది. అది ఇప్పుడు రానది ఏఏఆర్ అంటున్నారు, యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ అంటున్నారు. దాంట్లో మాకు ఒక డి గారు రాశారు. ఓకే. డి గారు రాశారు, హీఈస్ అన్ అసెట్ టు ది అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, వెరీ గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్ అని చెప్పి రాశాడు. కానీ ఆయనకే నాకు ఎప్పుడు టఫ్ ఫైట్ జరిగేది. అంటే ఎట్లుంటుందంటే, ఒక ఆఫీసరు, ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆయన ఏనాడు నయా పైసా లంచం తీసుకొని ఎరగాని ఆఫీసర్. నా అదృష్టవశాత్తు అతను కూడా నాకు రాజకీయ నాయకుల్లో ఒక వ్యక్తిగా, ఒక సినిమా నటుడిగా రామారావు గారు ఎంత స్వచ్ఛమైనటువంటి మనిషిలా కనిపిస్తారో, టి రామలింగారెడ్డి గారు అని, నౌ ఈజ్ నో మోర్, టిఎం రామలింగారెడ్డి గారు అని ఒక డి గారు ఉండేవారు మాకు. అద్భుతమైనటువంటి మనిషి, వర్క్ మైండెడ్ మనిషి, నన్ను బాగా ఇష్టపడ్డ వ్యక్తి. బయట అందరికి చూస్తే నా మీద ఉరుమురిమినట్టు ఉండేవాడు. వీడిని ఇప్పుడే సస్పెండ్ చేస్తాడు, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాడు అని అందరూ అనుకునేలాగా ప్రవర్తించేవాడు. కానీ వెన్నలాంటి మనసుతో నన్ను బాగా చేరదీసి, నేనంటే బహు ఇష్టపడ్డవాడు రామలింగారెడ్డి గారు. ఆయన ఆ విధంగా రాశాడు. ఆ తర్వాత సిఆర్స్ ఎప్పుడు అడిగినా కూడా, ఎవరు అడిగినా కూడా గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్ అని రాశారు. ఓకే. అసెట్ అని రాసింది మాత్రం డి గారు ఒకరే. ఓకే. మిగతా వాళ్ళందరూ గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్, నైస్ అనే రాసేవాళ్ళు. అంటే స్పెసిఫిక్గా ఇటువంటి పర్టికులర్గా ఏమన్నా మెన్షన్ చేస్తే దాని కింద రిమార్క్స్లో కూడా దాన్ని జస్టిఫై చేయాలి. ఎందుకు ఆ విధంగా చెప్పాను, పార్షాలిటీ చూపిస్తున్నాడా, లేకుంటే నీకేమన్నా నచ్చినవాడా, లేకుంటే నీకేమన్నా తొత్త అనేటువంటివి ఉంటాయి కదా, కొంతమంది చేస్తారు కదా అలాగా. దానికోసం కింద జస్టిఫికేషన్ కూడా రాసేవాడు ఆయన. ఫర్ దిస్ వర్క్ ఈజ్ ఎన్ ఎసెట్ అని. దానికైతే సూపర్. ఆ విధంగా నేను విద్యుత్ సంస్థలో పనిచేసి రిటైర్ అయినా కాబట్టి 27 సంవత్సరాల 3 నెలల కాలం పాటు రిటైర్ చేసిన, నాకు తెలిసిన ప్రతి వాళ్ళు విద్యుత్ సంస్థలో నేను పనిచేసే ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, అందరూ నా చుట్టే వచ్చేవాళ్ళు. నేను మురళీధర్ ఈరోజు వర్కింగ్ డే అంటే మురళీధర్ సీట్ మీద 100% ఉంటాడు. 99, 98, 95 కాదు, 100%, 10:30 to 5 డెఫినెట్గా సీట్లో ఉంటాడు అనేటువంటి కాన్ఫిడెన్స్. ఒక దీనికి తప్ప ఎస్ తమ్ముడు, ఒక్కరా నేను అసలు క్యాజువల్లీస్ కూడా చాలా తక్కువ ఆడుకునేవాడిని, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఏదున్నా కానీ, సినిమాదైనా కానీ, సీరియల్ అయినా కానీ ఆ 10:30 లోపే కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు కూడా నేను షూటింగ్లోకి వస్తే నేను ఆఫీస్కి వెళ్ళినట్టే వస్తాను. ఇంట్లో కూడా నేను ఏ షూటింగ్కి వెళ్తున్నాను, ఎటు వెళ్తున్నాను కూడా ఏం తెలియదు వాళ్ళకి, తెలియదు, చెప్పను కూడా. వాళ్ళు కూడా అడగరు. నా పని నేను చాలా 100% నేను చిత్తశుద్ధితో చేస్తాను, డెడికేషన్ చేస్తాను, ఒక రెస్పాన్సిబిలిటీతో చేస్తాను. ఇప్పుడు సొంత ఇల్లు ఏమన్నా ఉందన్న? హైదరాబాద్ లేదు, మా ఊర్లో ఉంది. హైదరాబాద్లో కావాలి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నారా? తీసుకోవాలి ఇక, మరి జీవితం అక్కడే గడపాలి కదా. ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కాకుండా ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి, ప్రశాంతంగా గడపాలి. ముందర 4 చెట్లు, ఆకాశాన్ని చూసుకుంటూ గడుపుదామని. ఏం తమ్ముడు, ఇంకో 3-4 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు కదా. ఏమో భగవంతుని అనుగ్రహం ఎట్లున్నో తెలియదు, కానీ నా యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంకో 3-4 ఇయర్స్ నేను
కొంచెం ఆరోగ్యవంతంగా ఉండి చేయగలిగిన స్థాయిలో ఉండి స్తోమతలో ఉండి చేయాలి అనేది ఆలోచన. అట్లా మాత్రం అనుకోకండి. భగవద్ అనుగ్రహం. ఏంటంటే సో మీరు అందరినీ నవ్వుతూ హ్యాపీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు అండ్ ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అని మా మనసులో ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నిజంగా బోల్డ్ ఎన్ని విషయాలు అనేది కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా షేర్ చేసుకున్నారు. అంటే నా తల్లిదండ్రుల పుణ్యం. మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. యా, మా తల్లిదండ్రులు నిజంగానే జన్మజన్మలు నాకు తల్లిదండ్రులు గురువు ఆ విధంగా. మా అమ్మగారి పేరు రాజమణమ్మ, మా నాయన పేరు గౌరయ్య గౌడ్. గౌరయ్య గౌడ్ గారు. ఓకే, ఈరోజు వాళ్ళ ఒక ఆశీస్సులు అనేది కూడా ఉన్నాయి కాబట్టి నాకు నిరంతరం నాకు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం నా మీద ఎప్పుడు వర్షిస్తూనే ఉన్నది. రియలీ థ్యాంక్ యూ మురళీధర్ గౌడ్ గారు అన్న అండ్ బాబాయ్. ఇంకా ఏదైనా అంటే ఇంకా అన్నీ చెప్పుకోవాలి. ఎవరానికి బాబాయ్? పోనీ పెద్దనా? సరే ఏదో చెప్పు. ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ పెద్దనా. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ థ్యాంక్ యూ.